పంచపటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? గర్ల్ ఫ్రెండ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు బ్యాగ్ లో పెట్రోల్ అయిపోయినప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి అన్న. ఆ గర్ల్ ఫ్రెండ్ నీతో రావడం దానికి చుక్కలు కనబడతాయి కదరా. ఇమాజిన్ బడి పోతాడు, బేబీ బాగున్నా అని దగ్గర చూడగా. నెక్స్ట్, కార్తీక మాసం అని చెప్పేసి పేరెంట్స్ ఎర్లీ మార్నింగ్ లేపి చల్ల నీళ్ళతో స్నానం చేపిస్తే అప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. నెక్స్ట్, ఎట్ ఏ టైం ఇద్దరు లవర్స్ ని మెయింటైన్ చేసి ఒక మెసేజ్ ఇంకొక అమ్మాయికి పంపిస్తే ఎట్ ఏ టైం అప్పుడు పట్టపగల చుక్కలు కనిపిస్తాయి. వాళ్ళిద్దరు కలిసి నీ ఎదురుకు వచ్చారు అనుకో, నీకు సుక్కలు కమ్ సోలార్ సిస్టమ్. ముహూర్తం టైం కి తాలిబొట్టు లేనప్పుడు పట్టపగలే చుక్కలు కనబడతాయి. అప్పుడు ఏం లేదు, చెయ్యి ఇట్లా కట్ చేసుకొని రక్తం తీసుకొని ఇట్లా సింధూర్ ఆడపిల్ల గట్ట పెట్టినా అనుకో, బొట్టు పెట్టించుకొని పక్కన పోయి పంతులతో లేచిపోదాం, దానికి చేయలేదు. నెక్స్ట్ అన్న, అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చినప్పుడు ఎవరైనా ఆపితే చుక్కలు కనిపిస్తాయి అన్న పట్టపగలే. ఎవరు ఆపలేదు రా, నీకు జిప్పు దీనికి వస్తలేదు. అదే ఒకసారి రా, నీకు అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది, మేమిద్దరం నేను ఆపుతాం. ఏ కరుణాకర్ బాగున్నావా? బాగున్నా అన్న. చాలా రోజులు ఒక్క నిమిషం, మన ఇంటికి వచ్చినప్పుడు వాటర్ ఇవ్వద్దా? నీకు సిగ్గులేదు, బుద్ధి లేదు. వాటర్ తాగండి. వద్దండి ప్లీజ్. తాగండి. నువ్వు వాటర్ ఇస్తావు, మన కొబ్బరి బొండాలు ఇస్తా. అయ్యా పచ్చిగా ఇచ్చి లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎదురొచ్చినప్పుడు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. అప్పుడు నా చెల్లి గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇద్దరున్నారు. ఇద్దరా ముగ్గురా? ముగ్గురు. ముగ్గురా నలుగురా? చాలా మంది ఉన్నారు. ఆడు మగాడ్రా బుజ్జి, కూర్చోరా. లిఫ్ట్ లో ఇరికిపోయినప్పుడు పక్కన గేమ్ ఉంటాను. ఏమి ఇరికిపోయినప్పుడు? మనం ఇరికిపోయినాం. అమ్మాయి ఉంది అనుకో అదే లిఫ్ట్ లో, అప్పుడు అప్పుడు అమ్మాయికి సుక్కలు కనబడతాయిరా. నెక్స్ట్, క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ తగరని తాకితే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. ఇప్పుడు బాల్ తాకి టాయిలెట్ వస్తే ఆపుకున్నట్టుంది, అది తాకుతున్నాడు. నువ్వు ఒక పని చేయి, నువ్వే అక్కడి నుంచి రవికి. గాడి పెట్టుకున్నావు అన్నాను. నాది ఐరన్, నాది ఐరన్. నువ్వు ఓవర్ మీద పనిచేయడానికి పట్టపగలే చుక్కలు కనిపిస్తాను. కానీ పటాసు రాత్రిపూట వస్తుంది కదరా. కానీ వాడు లైట్లు వేసుకొని అబ్బా రవన్న పంచి అబ్బా చుక్కలు కనబడుతున్నాడు. నెక్స్ట్, గర్ల్ ఫ్రెండ్ తో టెంపుల్ కి వెళ్ళినప్పుడు మమ్మీ డాడీ ఎదురైతే చుక్కలు కనిపిస్తాయి. టెంపుల్ కి వెళ్ళినప్పుడు మంచిది కదరా. అలా పెళ్లి చేసుకుని ఎదురైతే పెళ్లి చేసుకొని వస్తావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే మా డాడీ, ఇదిగో నీ కొడుకు ఎవరన్నా పెళ్లి చేసుకొని వచ్చిండ్రు, రాజు రాజు నువ్వే వైఫ్. ఎంత బాగా అయింది కదా బేబీ దర్శనం. దర్శనం కాదు, పెళ్లి. రవి, నాన్న రవి ఎవరై అమ్మ? బాబా మా అమ్మ నాన్న ఆగు నాటక. బాబా అమ్మా అత్తమ్మ అమ్మ మళ్ళీ ఆశీర్వదించు. ఓం నమః శివాయ. ఆగండి, ఏదో ఒక రోజు ప్రపంచానికి మొత్తం తెలియాల్సిందే. ఈ రోజు చెప్పేద్దాం. మామయ్య గారు, అత్తమ్మ, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఎవరు చెప్పారు మామయ్య అత్తయ్య అని? మరి వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, గోలిగాడు కప్పుగాడు. బార్ లో బీర్ తాగుతుంటే ముందు టేబుల్లో డాడీ చూస్తే నువ్వు అక్కడ కూర్చొని తాగుతున్నావు, మీ డాడీ వస్తాడు. రవి కూర్చో. రే రే బిచ్చం అడుకోమని లేదురా, తాగమన్నా. అరే నేను ఇస్తాను రా కంపెనీ. పో. ప్రవీణ్ దా చియర్స్. చేస్. ప్రవీణ్ నాకు ఎక్కట్లేదురా. రే కొడక, డాడీ చూస్తుండు. మీ డాడీ బార్లో పని చేస్తారా? అరే ఎవర్రా ఇది? డాడీ. ఐఎమ్ ప్రవీణ్స్ గర్ల్ ఫ్రెండ్. డాడీ నేను కాదు, డాడీ గో. ప్రవీణ్ రిలాక్స్ డ్యూడ్, ఐల్ హ్యాండిల్ దిస్. నీకు ఎంత ధైర్యం రా? అంకుల్ రిలాక్స్. ఆగమ్మా, ఇది దిస్ ఇస్ మై ఫ్యామిలీ మ్యాటర్. యు సిట్. ఓకే.
ఇంటికి పో ఇంటికి పోయి మాట్లాడతా ఇంటికి పో యా బేబీ యువర్ సన్ నో హి ఇస్ నాట్ మై సన్ ఇస్ మై బ్రదర్ ఐ యామ్ earning 2 lakhs per month డాడీ ఇదేంటి డాడీ లెట్స్ గో టు అనదర్ యా లెట్స్ గో ఎలాంటి సందర్భాల్లో మనం బెట్టింగ్లు పెట్టుకుంటాం? మై నేమ్ ఇస్ బ్రహ్మ. ముగ్గురు సేమ్ ఉన్నారా? ముగ్గురు 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 ఈ ముగ్గురి వెనక నూట ముగ్గురు ట్విన్సా మీరు? ముగ్గురు రండి రండి రండి. ముగ్గురు 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 ఈ ముగ్గురి మూడ ఇప్పటివరకు మా పటాస్ లో ట్విన్స్ ని చూసాం కానీ ఫర్ ద ఫస్ట్ టైం ట్రిప్లెట్స్. ముగ్గురు మహామాయగాళ్ళు ఈ ముగ్గురి వెనక బ్రహ్మ విష్ణు మహేశ్వర కరెక్టా? అవునా? సేమ్ హైట్ సేమ్ హెయిర్ స్టైల్ సేమ్ క్లాత్ ఆఫ్ షర్ట్స్ ప్యాంట్స్. అది కూడా సేమా? అంటే మీలో డాన్స్ టాలెంట్ కూడా సేమ్ ఉంటుందా? ఒక్కసారి ఒక పాట డాన్స్ చేసి చూడు. ఆడియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ పటాస్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కలిసి నాతో రాములమ్మ ఓ ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా కాలేజ్ లో బాయ్స్ అందరినీ నా చుట్టూ తిప్పుకుంటా అని ఫ్రెండ్ తో బెట్ కడతా. ఇట్లానా? ఏ చుట్టూ తిరుగురా, నా చుట్టూ తిరుగు, నా చుట్టూ తిరుగు. అప్పుడు బెట్టింగ్ రాదే, నాకు చక్కెర వస్తుంది. నెక్స్ట్ నా బాయ్ ఫ్రెండ్ ని నైట్ టైం ఇంటికి పిలిపించుకుంటా నా ఫ్రెండ్ తో బెట్ కడతా. ఏం చేస్తా? ఇంటికి పిండి పిసుకుతావా? పర్సనల్. ఏం పర్సనల్? సీక్రెట్ చెప్పొద్దు. ఆడాళ్ళు మహాముదురులు. చెప్పను. శ్రీముఖి రవికి పడుద్దా గెటప్ శ్రీనికి పడుద్దా అని బెట్టింగ్ చేసుకుంటామన్నా మేము. నేను రవికో గెటప్ సీన్కో పడను, అరటి తొక్కేస్తే జారి పడతాను. కూసో. అదే వాడి పెట్టి అరటి తొక్క జారి పడ్డాక ఎవరు లేపుతారు? గెటప్ సీనా రవియా అని. అదే కదా. శ్రీముఖి నీకు పడతా నాకు పడతా బెట్ కట్టుకుందాం. చలో బెట్ కడదాం. చలో సింగింగ్ కాంపిటీషన్. డైలాగ్ చెప్దాం. డైలాగ్ వారా? రెడీ, డైలాగ్ స్టార్ట్ చేయి. వీలైతే ప్రేమించి శ్రీముఖి, పోయేదేముంది నన్ను ప్రేమిస్తాం అంతే. ఎన్ని జన్మలు ఎత్తినా నేను నీతోనే ఉంటానని ఒక చిన్న ప్రామిస్, కానీ చిన్న ప్రామిస్ చాలా పెద్దగా నిభాయించుకుంటాను. చెప్పండి అన్న. ఇంకా చెప్పురా, కరగేలో కూడా చెప్పాలా? డైలాగ్ చెప్పాలా? 1 2 3 ఐ లవ్ యూ శ్రీముఖి, ఐ లవ్ యూ శ్రీముఖి. అది డైలాగ్ ఏదిరా? ఒకటే డైలాగ్ నేర్చుకున్నా అన్న. సరే ఇప్పుడు శ్రీముఖి చాయిస్. ఎవరు? నువ్వా నేనా? స్టైల్ గా నిల్చో. ఎవరే నిన్నే నా వైపు నడిపే నా ఊహల మధురోహల హరివిల్లు నింపే తీయ తీయని నిమిషాలే నీతోనంటే. చెప్పేస్తున్నా. ఐ లవ్ నాని అన్నయ్య. శ్రీముఖిని ముద్దు పెడతానని నా ఫ్రెండ్ తో బెట్. కూసో. నెక్స్ట్. శ్రీముఖితో డాన్స్ చేద్దామని మా ఫ్రెండ్స్ తో బెట్ కట్టాను. దా రాములమ్మ కాదు సరే, నీతో మంచి డాన్స్ చేద్దాం దా. ఓకే మీరు వచ్చి రైడర్స్ రెడీయా? మేము ఎవరు రెడీ? అత్తమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా.
నల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? సిగ్గు మారిపోయింది. కోడి పుట్టు, నువ్వు కోడి పెట్ట. నేనేమి పుట్టు మా పక్కన ఆడుకో. నన్ను చుక్క రెండు కళ్ళు తిట్టుకున్నది